సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. కన్యా రాశి మరి లగ్నం వారికి యోగం కలగడానికి అంటే మనం జనరల్గా మనం ఆలోచించేది నాకు కలిసి రావాలి, ఆర్థికంగా నేను అభివృద్ధి చెందాలి, నా కుటుంబం అభివృద్ధిలోకి రావాలి, అదృష్టం అనేది కలగాలి అనేది సహజంగా ప్రతి ఒక్కరం కోరుకుంటాము. ఇలా అదృష్టాన్ని ఇచ్చేటువంటి మార్గము అంటే అనేక మార్గాల్లో ఇదొక మంచి మార్గము. మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. వీడియోని చివరి దాకా చూడండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మన తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు. మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. కన్యా రాశి మరి లగ్నం వారు సమస్యలు ఏదైనా ఎదురవుతున్నాయి అంటే వివాహ సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి అంటే అలాంటప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి. చాలా మంచిగా మీకు ఫలితం అనేది దక్కుతుంది. అదేవిధంగా మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటిది కాలభైరవుడు లేదా కాళికాదేవి లేదా గ్రామ దేవతలు. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా సరే, కాలభైరవుడు, కాళికాదేవి, గ్రామ దేవతలు, వీళ్ళని ఎవరినైనా కానీ సరే మీరు రెగ్యులర్గా ఆరాధిస్తూ రాగలిగితే మీకు అదృష్టం అనేది కలుగుతుంది. అదేవిధంగా మీకు ఏదైనా దానం చేయాలి అంటే మనం ఎవరు పడితే వాళ్ళు దానం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. సరైన దానం అంటే మీకు హోటల్స్లో పనిచేసేటువంటి వాళ్ళు అంటే సర్వర్లు కాకుండా ఈ ప్లేట్స్ క్లీన్ చేస్తుంటాం హోటల్స్లో, అటువంటి వాళ్ళకి. అదేవిధంగా హాస్పిటల్స్లో క్లీన్ చేసేటువంటి వాళ్ళు, నర్సులు కాదండి, క్లీన్ చేసేటువంటి వాళ్ళు అంటే చిమ్మతారు కదా, ఊడుస్తారు వాళ్ళు కానీ, లేదా దేవాలయంలో స్వీపర్స్ వాళ్ళు కానీ, లేదా కార్పొరేషన్లో పనిచేసేటువంటి వాళ్ళు అంటే అట్టడుగు స్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళకి మీ చేతనైన సహాయం చేయడం ద్వారా కూడా, దానాలు చేయడం ద్వారా కూడా మీకు అభివృద్ధి, అదృష్టం అనేది కలిసి వస్తుంది. ముఖ్యంగా మీరు వృషభారూఢుడైనటువంటి శివుడి యొక్క చిత్రపటాన్ని పూజ చేయడం చాలా గొప్పగా ఉంటుంది. అంటే నంది మీద శివుడు కూర్చొని, లేదా శివుడితో పాటుగా టోటల్గా వాళ్ళ శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఉండేటువంటి చిత్రపటం దొరుకుతుంది మనకు. లేదు ఉత్త శివుడు, నంది ఉండేటా పర్లేదు. అటువంటి చిత్రపటాన్ని మీ పూజా రూమ్లో ఉంచుకొని పూజ చేయడం ద్వారా గొప్ప యోగం అనేది కలుగుతుంది. లేదు మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయం ద్వారా దర్శనం మాకు యోగం కావాలనుకున్నారంటే శుక్రవారం రోజు శివాలయంలో నంది పూజ చేయండి. శివుడికి జనరల్గా చేసే పూజ చేస్తాం, అది వేరే విషయం, పక్కన పెట్టండి. అదృష్టం కోసమైతే శుక్రవారం రోజు కన్యా రాశి మరి లగ్నం వారు నందికి, అక్కడ శివాలయంలో ఉండేటువంటి నందికి ప్రత్యేకంగా ఒక మాల, 2 సాంబ్రాణి కడ్డీలు, కర్పూర హారతి ఇస్తాం కదా, కొంచెం నైవేద్యము ఆ బసవన్నకి, అలా నందికి పూజ చేయండి. వీలైనంత వరకు ఎక్కువగా మీరు ఒక రోజు మీద నందిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. అంటే ఆ చిత్రపటంగా పెట్టుకుంటారా, విగ్రహంగా పెట్టుకుంటారా, లేదా మీ ఫోన్లో వాల్పేపర్గా పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. ఇలా ఎప్పుడైతే చేయగలుగుతామో వీళ్ళకి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. వీళ్ళు అనుకున్న కోరికలు కలుగుతుంది. మీ జాతకంలో గ్రహస్థితులు ఏ రకంగా ఉండేగాక, కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ పద్ధతుల్లో మీ జీవితంలో అలవాటు చేసుకోగలిగితే, అంటే దానం చేయాలంటే వీళ్ళకే చేయాలి, పూజ చేయాలంటే ఇలా పూజ చేసుకోవాలి, ఇలా చేయగలిగితే శుక్రవారం నంది పూజ ఇలా చేస్తూ రాగలిగితే చాలా గొప్ప యోగం అనేది కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే శుక్రవారం రోజు మనకు ఎద్దులు అంటాం కదా, అది నంది, ఎద్దులకి సాధారణంగా ఆవుకు ఆహారం పెట్టమంటాం. కానీ కన్యా రాశి మరి లగ్నం వారు ఎద్దుకు ఆహారంగానే పెడితే, అంటే నందికి ఆహారంగానే పెడితే వీళ్ళకి చాలా మంచి యోగం కలిసి వస్తుంది. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్.